బడ్జెట్ పై బీజేపీ నాయకులు సెటారికల్ కమెంట్స్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ని ఈసారి మళ్లీ ప్రవేశపెట్టిందంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ లో ఎలాంటి మార్పులు కనిపించలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూడోసారి చీటింగ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైనా చదివినా అని మాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా దాదాపు పెద్ద దీనిలో మార్పులు చేర్పులు ఏం లేవు. వీళ్ళు 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది అని కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. గెలిపించినటువంటి ప్రజానీకాన్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి బట్టి విక్రమార్క గారి బడ్జెట్ ఇది ఒక ఎగవేతల హామీల ఎగవేతల బడ్జెట్ అని స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఇది చీటింగ్ బడ్జెట్, ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్, ఇది ఎండమావి బడ్జెట్, ఇది పూర్తిగా మాయల ఫకీర్ల బడ్జెట్, ఇది అభూత కల్పన బడ్జెట్, అంకెల గారిళ్ల బడ్జెట్. హామీలు జాస్తి, అమలు నాస్తి, కేటాయింపులు జాస్తి, ఖర్చు నాస్తి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మౌంటింగ్ డెట్ అండ్ ఫినాన్షియల్ అనార్కీ. పూర్తిగా మోసపూరితమైనటువంటి బడ్జెట్గా స్పష్టమవుతుంది. కోట్లు దాటినటువంటి ఈ తెలంగాణ బడ్జెట్ ఈ తెలంగాణ ప్రజలకు మాత్రం ఎక్కడా ఏమీ రాదు. గొప్పగా చెప్తారు సగటు ఆదాయం భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు, ఈరోజు తెలంగాణకే గొప్పగా ఉన్నదని చెప్తారు. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది ఉన్నటువంటి ఈ దేశంలో ఏ ప్రజలన్నా ఉన్నారంటే ఆ తెలంగాణ ప్రజలు ఉన్నారు. అందుకే ఇది మోసమైనటువంటి బడ్జెట్ మార్చుకునేటటువంటి రేపు మీరంతా కూడా సప్లిమెంటరీలో మీకు అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ లోపాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రేపు డీటెయిల్ డిస్కషన్లో ఎత్తి చూపుతాం. సవరణలు చేయాల్సిందే. మీరు చేసినటువంటి కేటాయింపులు కానీ చేస్తున్నటువంటి ఖర్చులు కానీ ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా పోతే అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎడ్యుకేషన్ కూడా 8% అలొకేషన్ చేశారు. వేరే స్టేట్లలో 15-16% అలొకేషన్ ఉంది. తర్వాత ఈవెన్ నేషనల్ అలొకేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ కూడా 8%, 9% ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ కూడా ఈసారి అలొకేషన్తో ఏ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ కాదు. తర్వాత ఈ బడ్జెట్ అలొకేషన్ ఇచ్చిన ఈ డబ్బులు కూడా అందరు శాలరీస్కే సరిపోతాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏం సరిపోదు. అక్కడ మళ్ళీ ఈ మెస్ ఛార్జెస్ కూడా పెంచారు. కానీ మెస్ ఛార్జెస్ పెంచినది యాక్చువల్గా మన స్టూడెంట్స్కి రీచ్ కావట్లేదు. తర్వాత దానికి ప్రాపర్ కంట్రోల్ లేదు, తర్వాత గవర్నెన్స్ లేదు.